హే గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో నేను టాప్ 5 వాచ్ అలోన్ మూవీస్ రికమెండ్ చేస్తాను. ఇది వాచ్ అలోన్ లిస్ట్ లో 6th వీడియో గైస్. ఆల్రెడీ 5 వీడియోస్ చేశాను. ఆ వీడియో లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఈ వీడియో చూశాక టైం ఉంటే డెఫినెట్లీ ఆ వీడియోస్ కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ ఒక డిస్క్లైమర్ గైస్, ఈ మూవీస్ అన్ని ఒంటరిగా మాత్రమే చూడాలి. అండ్ నాదొక చిన్న రిక్వెస్ట్ గైస్, మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బట్ ప్లీజ్ ఒక్క లైక్ చేయండి గైస్. మీ లైక్ వల్ల ఈ వీడియోకి ఇంకొంచెం బూస్ట్ యాడ్ అవుతుంది. అట్లీస్ట్ 200 లైక్స్ టార్గెట్ గా పెట్టుకున్నాం. అండ్ ఈ లిస్ట్ లో ఉన్న ఏ ఒక్క మూవీ కూడా తెలుగు ఆడియోలో లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫిఫ్త్ మూవీ ఈస్ 2. ఇదొక మిస్టరీ థ్రిల్లర్ మూవీ. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. రన్ టైం 1 అవర్ 10 మినిట్స్ మాత్రమే ఉంటుంది గైస్. ముందే చెప్తున్నాను, ఈ మూవీ చాలా స్లో పేస్డ్ గా ఉంటుంది. బట్ కాన్సెప్ట్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది గైస్. ఫర్ ఎగ్జాంపుల్, మన సూర్య గారి బ్రదర్స్ మూవీ ఉంది కదా, లైక్ ఇద్దరికి సేమ్ హార్ట్ పెట్టి బాడీస్ ని అటాచ్ చేయడం, కొంచెం సిమిలర్ ప్లాట్ ఉంటుంది. సింపుల్ గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఇద్దరు అన్నోన్ పీపుల్, ఒక అమ్మాయి అండ్ ఒక అబ్బాయి, ఒక రూమ్ లో ఒకే బెడ్ మీద వితౌట్ క్లోత్స్ నిద్రలేస్తారు. వాళ్ళ బాడీ పార్ట్స్ ని ఎవరు స్టీల్ చేసేస్తుంటారు. అసలు అది ఎవరు చేస్తారు, నెక్స్ట్ వాళ్ళు అక్కడ నుంచి ఎలా ఎస్కేప్ అయ్యారు అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. ఈ మూవీని నేను ఖచ్చితంగా చూడాలని రికమెండ్ చేయట్లేదు. బట్ కొందరు ఉంటారు కదా, కొంచెం యూనిక్ కాన్సెప్ట్ చూడాలన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మాత్రమే ఈ మూవీని సజెస్ట్ చేస్తున్నాను. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది, కావాలంటే ఒకసారి చెక్అవుట్ చేయండి. ఫోర్త్ మూవీ ఈస్ ఫర్ ఎ గుడ్ టైమ్ కాల్. ఇదొక అడల్ట్ ఎరాటిక్ కామెడీ డ్రామా మూవీ. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇఫ్ మీకు అడల్ట్ కామెడీ మూవీస్ ఇష్టం ఉంటే, లైక్ అమెరికన్ పై లేదా సూపర్ బ్యాడ్ లాంటి అడల్ట్ కామెడీ మూవీస్ చూసే ఇష్టం ఉంటే, ఈ మూవీ మీకోసమే. సింపుల్ గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, డబ్బులు లేక అన్ఎంప్లాయిడ్ తో బాధపడుతున్న ఇద్దరు అమ్మాయిలు ఒక బిజినెస్ పెడతారు గైస్. ఎలాంటి బిజినెస్ అంటే, లోన్లీగా ఉండే అబ్బాయిలతో ఫోన్ లో అలాంటి మాటలు మాట్లాడే ఒక బిజినెస్ పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్, మన ఆయుష్మాన్ ఖురానాది డ్రీమ్ గర్ల్ మూవీ ఉంది కదా, కొంచెం సిమిలర్ గా ఉంటది. ప్లాట్ కొంచెం సిమిలర్ గా ఉంటది. బట్ ఈ మూవీలో చూపించే మాటలు బాడీలో వేడి పెంచేస్తాయి మామ. సెల్ఫ్ కంట్రోల్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ మూవీని చూడండి, లేకపోతే అస్సలు చూడకండి గైస్. జస్ట్ ఇలాంటి ఒక మూవీ ఉందని రికమెండ్ చేస్తున్నాను తప్ప చూడమని అయితే నేను రికమెండ్ చేయట్లేదు. థర్డ్ మూవీ ఈస్ 4 గుడ్ డేస్. ఇదొక ఇంటెన్స్ డ్రామా మూవీ గైస్. రన్ టైం 1 అవర్ 40 మినిట్స్ మాత్రమే ఉంటుంది. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. సింపుల్ గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, మన మెయిన్ యాక్ట్రెస్ ఒక డ్రగ్ అడిక్ట్. అసలు డ్రగ్స్ లేకపోతే ఆమె ఒక్కరోజు కూడా బ్రతకలేదు. తన బాడీలో పార్ట్స్ అన్ని డ్రగ్స్ కి ఫుల్ గా అడిక్ట్ అయిపోయి ఉంటాయి. సో ఇలాంటి సిచ్యువేషన్ లో తను 4 డేస్ డ్రగ్స్ లేకుండా ఒక క్లినిక్ లో ఉండాల్సి వస్తుంది. సో ఈ సిచ్యువేషన్ లో ఒక డ్రగ్ అడిక్ట్ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ మూవీ మామ. ఇంటెన్స్ డ్రామాస్ లైక్ అర్జున్ రెడ్డి లాంటి మూవీస్ మీకు చూసే ఇంట్రెస్ట్ ఉంటే, డెఫినెట్లీ ఈ మూవీ మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే అస్సలు చేయదు గైస్. నాకైతే చాలా బాగా నచ్చింది. కొన్ని అడల్ట్ సీన్స్ ఉంటాయి. సో మీరు మెచ్యూర్డ్ అని మీకు నమ్మకం ఉంటే ఈ మూవీని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఫస్ట్ 2 మూవీస్ చెప్పే ముందు, మీరు వీడియోని ఇక్కడి వరకు చూసారంటే మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే, నేను మోస్ట్లీ హాలీవుడ్ అండ్ సెలెక్టెడ్ ఇండియన్ మూవీ రివ్యూస్ చేస్తూనే ఉంటాను. ఇఫ్ మీకు నా కాంటెంట్ వర్త్ అనిపిస్తే, మాలాంటి చిన్న ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ ఇవ్వండి గైస్. మీ సపోర్ట్ వల్ల మాకు చాలా మోటివేషన్ వస్తుంది. సో ప్లీజ్ కొంచెం సపోర్ట్ ఇవ్వండి. సెకండ్ మూవీ ఈస్ లవింగ్ అడల్ట్స్. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ మూవీ గైస్. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. రన్ టైం 1 అవర్ 45 మినిట్స్ ఉంటుంది. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. హస్బెండ్ కున్న అఫైర్ గురించి వైఫ్ కి తెలుస్తుంది. సో ఇప్పుడు తను సైలెంట్ గా ఉండలేక ఒక పని చేస్తుంది. ఇప్పుడు ఆ పని వల్ల ఒక పెద్ద ఇన్సిడెంట్ జరుగుతుంది. ఆ ఇన్సిడెంట్ వల్ల వాళ్ళ లైఫ్ మొత్తం రిస్క్ లో పడిపోతుంది. ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ ఏంటి, నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. డార్క్ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ చూడాలనుకుంటే ఈ మూవీని ఒక్కసారి ట్రై చేయండి గైస్. డెఫినెట్లీ ఒక డిఫరెంట్ ఇంటెన్స్ మూవీ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. హిందీలో బ్లాక్ మెయిల్ అని మన ఇర్ఫాన్ ఖాన్ గారి ఒక మూవీ ఉంది. ఈ మూవీ కొంచెం సిమిలర్ గా అనిపించింది. ప్లాట్ కొంచెం సిమిలర్ గా ఉంటది, కానీ సినిమా మాత్రం థ్రిల్ విషయంలో ఎక్కడ కూడా అస్సలు తగ్గలేదు గైస్. డోంట్ మిస్ ఇట్. అండ్ ఫైనలీ ఫస్ట్ వన్ ఈస్ అనోరా. ఇది 2025 లో ఆస్కర్స్ లో బెస్ట్ మూవీ అవార్డు గెలిచింది గైస్. అండ్ ఈ మూవీ ఫుల్ డీటెయిల్ రివ్యూ మన ఛానల్లో ఉంటది. మన రివ్యూలో నేను ఆల్రెడీ చెప్పాను, ఈ మూవీలో ఉన్న మెయిన్ యాక్టర్స్ కి ఆస్కర్ వస్తుంది. నిజంగానే ఆస్కర్ వచ్చేసింది. ఈ మూవీ జియో హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది గైస్. రన్ టైం 2 అవర్స్ 20 మినిట్స్ ఉంటుంది. సో సింపుల్ గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, మన హీరోయిన్ అమెరికాలో ఒక ప్రాస్టిట్యూట్ గా వర్క్ చేస్తూ ఉంటుంది. మన హీరో రష్యాలో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కొడుకు. స్టడీస్ కోసం అమెరికాకు వచ్చి మన అనోరాతో లవ్ లో పడతాడు. సో లాస్ట్ కి వాళ్ళకి మ్యారేజ్ అయిందా లేదా అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. సినిమా అంతా ఒక ఎత్తు అయితే, లాస్ట్ క్లైమాక్స్ లో కార్ లో ఒక ఎమోషనల్ సీన్ ఉంటది గైస్. నిజంగా కంట్లో నీళ్ళు తిరిగేశాయి. చాలా అడల్ట్ సీన్స్ ఉంటాయి. బట్ ఈ మూవీని మాత్రం డెఫినెట్లీ చూడండి గైస్.
వర్త్ వాచింగ్ మూవీ అని చెప్తాను. సో డెఫినెట్లీ ఈ మూవీని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. నాకు చాలా బాగా నచ్చింది ఈ మూవీ. సో ఇది గైస్ నేను సజెస్ట్ చేయాలనుకున్న కొన్ని వాచ్ అలోన్ మూవీస్. వీడియో నచ్చితే ముందు పార్ట్స్ కూడా ఒకసారి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.